నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్. ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులు చూడాలి, ప్రతి విద్యార్థి చూడాలి. మన భవిష్యత్తును దొంగతనం చేస్తున్న దుర్మార్గులకు ఈ వీడియో అంకితం. నిజంగా ఇకపోతే స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. ప్రైవేట్ స్కూల్స్ గల్లీ గల్లీకి 2-3 పెరిగినాయి. ఇక గ్రామాల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ తయారైనాయి. ఎక్కడ చూసినా మనకు కనిపించేవి ప్రైవేట్ స్కూల్సే. ఫీజులు మామూలు ఉండవు. నర్సరీ ఫీజులు ఎగ్జాంపుల్ చెప్తే ప్రతి స్కూల్లో మినిమం 40,000. అది చిన్న చితక స్కూళ్ళల్లో 40,000 ఉంటుంది. ఇక పెద్ద పెద్ద స్కూళ్ళు, ఆ స్కూళ్ళ పేరు నేను చెప్పా, ఒకటేంటి రెండేంటి, వందల కొద్ది ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళు. ఆ స్కూళ్ళలో మినిమం 1 lakh అట. ట్రాన్స్పోర్ట్ అలాగే ఉంటుంది, మళ్ళీ ఫీజు మధ్య మధ్యలో ట్రిప్పుల ఫీజు అలాగే ఉంటుంది, మళ్ళీ ఈ 1 lakh అలాగే ఉంటుంది. అంటే విద్య వ్యాపారం అయిపోయింది. నిజంగా విద్య అనేది వ్యాపారం ఎప్పుడో అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యాకు చట్టం అమలు కావడం లేదు మిత్రులారా. కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది కానీ తెలంగాణలో అమలు కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అన్ని రాజకీయ నాయకులవే. దానికి బినామీ వాళ్ళే, స్కూళ్ళు కట్టింది వాళ్ళే, ఫీజుల దోపిడీ వాళ్ళకే. కాబట్టి దయచేసి చెప్తున్న ప్రతి తల్లిదండ్రి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో అందరికి షేర్ చేయండి, అందరూ ప్రశ్నించండి. తెలంగాణ రాష్ట్రంలో 2009 విద్యాకు చట్టం ఎందుకు అమలు కావట్లేదు? విద్యాకు చట్టం అమలైతే రాజకీయ నాయకులకు తీవ్ర నష్టం. డిఓలు ఎంఈఓలు ఉంటారు కదా, మండల కేంద్రాల్లో ఉంటారు ఎంఈఓ, జిల్లా కేంద్రాల్లో డిఓలు ఉంటారు కదా, వీళ్ళ ఆస్తులు కూడా ఖచ్చితంగా జప్తు చేయాలి. ఎందుకంటే వీళ్ళే కదా ప్రైవేట్ స్కూళ్లకు విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తాను. ఒక ప్రైవేట్ స్కూల్ అనేది ఎట్లా రన్ కావాలి? లాభాపేక్ష లేకుండా రన్ కావాలి. ఒక సొసైటీ కింద స్కూల్స్ రిజిస్ట్రేషన్ అయితే మిత్రులారా. కానీ ఈ స్కూల్లో దోపిడీ మాత్రం విపరీతంగా ఉంటుంది. నర్సరీ ABCD చదివే ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లాడికి 50,000 రూపాయలట నర్సరీ ఫీజులట. ఇక ఏం చెప్పాలి వీళ్ళకి చెప్పండి. మరి విద్యాకు చట్టం అమలైతే కనుక కొందరికైనా న్యాయం జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 25% మంది పిల్లలకు ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఉచితంగా విద్యను అందించాలి. ఎప్పుడు ఇది అమలు అయితే? ఒక జీవో ఉంది, ప్రభుత్వం ఎప్పుడో జీవో చేసింది, కానీ ఇప్పటికీ 15 సంవత్సరాలు అయినా కూడా ఆ జీవోని అమలు చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు నిద్రపోతుందా? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో ఉన్న కేసీఆర్ కావచ్చు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు చట్టాన్ని అమలు చేయట్లేదు? విద్యాశాఖ మంత్రి దిక్కులేడు తెలంగాణ రాష్ట్రానికి. ఉన్నాడా? లేడు. అమలు ఎట్లయితుంది? అమలు కాదు. మరి అమలు చేపించే బాధ్యత మన అందరిది మిత్రులారా. అరే నర్సరీకి 40,000 అట. మినిమం చిన్న స్కూళ్ళు, పెద్ద పెద్ద స్కూల్ 1,00,000, 2,00,000 ఉన్నాయి నర్సరీకి. అంటే విద్యని మనం కొంటున్నాం. ఏమనంటే వాళ్ళు గ్రౌండ్ ఉంది, గార్డెన్ ఉంది, మినరల్ వాటర్ సప్లై చేస్తాం, మంచిగా నేర్పిస్తాం. మా స్కూల్లో టీచర్స్ మామూలు చెప్పరండి, విదేశాల నుండి వస్తారు మా టీచర్లు, వాళ్ళ జీతాలు మామూలు ఇవ్వమండి, నెలకే 2,00,000 ఇస్తామండి, మాకేం మిగిలిదండి అంటారు. ఇది ఒక పెద్ద దోపిడీ, పెద్ద స్కామ్ ఇది. విద్య అనేది వ్యాపారం ఎప్పుడైపోయింది. మనం ఇంత గతంలో మెడికల్ మాఫియా విన్నాం, మనం పొలిటికల్ మాఫియా గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ ది ఎడ్యుకేషన్ మాఫియా, బిగ్గెస్ట్ మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా, చాలా పెద్ద మాఫియా. ఇక అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిపిస్తలేరు కదా. అరే మా పిల్లోడిని కనుక గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే బికార్ అయిపోతాడు, ఇగో పక్కింటి వాళ్ళకి ప్రైవేట్లో పంపిస్తాను, ఇజ్జత్కి అయినా పర్లేదు నేను పంపిస్తాను, ప్రైవేట్ స్కూల్లో పంపిస్తాం. మనమే ఎంత తీసుకుంటాం? ఇల్లులు అమ్ముతాం, బంగారం నమ్ముతాం, స్థలాలు నమ్ముతాం, ప్రాపర్టీస్ నమ్ముతాం, అమ్మి మరి ఆ డబ్బులు నిజంగా కుదవబెట్టి బ్యాంకు నుండి రుణాలు తీసుకొని మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తాం మనం. ఇది పెద్ద దోపిడీ కదా. మరి నిజంగా విద్యాకు చట్టం అమలైతే కనుక ప్రతి స్కూల్లో 25% ఉచితం. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంటే దాంట్లో 25 మందికి, 1000 మంది ఉంటే దాంట్లో 250 మందికి, 10,000 మంది ఉంటే 2,500 మందికి ఉచితంగా ఫ్రీగా అందించాలి. మరి అట్లా అందిస్తారా? అట్లా అందిస్తే ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు, బుడ్డాలు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద ఉంటాయి ఈ స్కూళ్ళన్నీ. వాళ్ళు బినామీలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆస్తులు మొత్తం ధ్వంసమైనట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి అట్టెట్లా కుదురుతుందని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా ఈ విషయం చర్చించారు. వాళ్ళు చర్చిస్తే వాళ్ళ భాగవతం బయటపడుతుంది. ఎవరు మాట్లాడరు? ఒక సూరణ తప్ప ఎవరు మాట్లాడరు ఈ విషయం. కాబట్టి ఖచ్చితంగా విద్య అనేది దోపిడీకి గురైంది. కాబట్టి దయచేసి దీని మీద మనం ప్రశ్నించాల్సింది. ఇక ప్రతి స్కూల్ కూడా ఒక సొసైటీ కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది ప్రతి స్కూల్. ఆ సొసైటీకి నామ్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఇక విద్యార్థులు వసూలు చేసే ఫీజులు లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థ నడిపించాలట. అది రూల్. లాభాలు లేకుండా విద్యాసంస్థ నడిపిస్తానా? నేను అడుగుతున్న సూరణ, చెప్పండి సమాధానం. సూరణ ఆసి స్టేట్ క్వశ్చన్. లాభాలు లేకుండా విద్యాసంస్థ నడిపిస్తానా? కోట్లు నెల కోట్లు సంపాదిస్తారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. ఒక చట్టం ఉంది, దాన్ని అమలు చేయండి భయ్. కనీసం 25% ఉచితంగా ఇవ్వండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో అందరూ షేర్ చేయండి మిత్రులారా.
షేర్ చేస్తే మీకు లాభం. ఏదో వ్యూస్ కోసమో కామెంట్ కూడా నేను చెప్పట్లేదు. నాకు వ్యూస్ రాకపోయింది నా ఛానల్కి, కానీ షేర్ చేస్తే ఏమవుతుందో అందరు తెలిసిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేయండి ఈ వీడియోని. విద్యకు చట్టం ఉంది, 2000 జీవో రిలీజ్ అయింది ఎప్పుడో, దాన్ని అమలు చేయట్లేదు. కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు, కేరళ లాంటి రాష్ట్రాలు. మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు అంటే దానికి కారణం రాజకీయ నాయకులు. వాళ్ళ స్కూలే ఉన్నాయి, ప్రతి ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళు బినామీలు ఉంటారు కాబట్టి అమలు చేయట్లేదు. అమలు చేయమని నేను డిమాండ్ చేస్తున్నా. అమలు చేస్తే పేదవాళ్ళు చదివితే వాళ్ళకు ఫ్రీగా దాంట్లో ఎడ్యుకేషన్ వెళ్తుంది, వాళ్ళకు కూడా మంచి విద్య అందుతుంది, వాళ్ళు కూడా మంచి చదువుకుంటారు, వాళ్ళు మంచిగా ఉన్నత స్థాయిలో వెళ్తుంటున్నాను నేను. కాబట్టి చట్టాన్ని ఏం చేయాలి, అమలు చేయండి. ఇక జూన్ స్టార్ట్ అయింది నిన్నటి నుండే, ఇంకా 5 రోజులు అయితే స్కూల్ ఓపెన్ అవుతాయి. ఇక ఫీజులు అనవసరం తొందరపడి కట్టకండి. ఈ చట్టం ఉంది, అమలు కోసం మనం ఫైట్ చేద్దాం, పోవడం చేద్దాం మిత్రులారా. ఇక ఒక స్కూల్ అని 2 స్కూల్ అని కాదు, 100ల కొద్ది స్కూల్ ఉన్నాయి. మనము స్కూళ్ళ పైన కాదు పోవడం, ఈ జీవో అమలు కోసం మనం పోవడం చేయాలి. అప్పుడైతే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. లేకపోతే అంతే పరిస్థితి. నువ్వైనా నేనైనా ఫీజులు చట్టం కట్టాల్సిందే. ఏదో ఒక రోజు మన పిల్లల కోసం ఇక కట్టని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందే. కాబట్టి దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేయగలుగుతారా. నేను తప్పుగా మాట్లాడే నిజం మాట్లాడుతున్నా. ప్రతి స్కూల్లో ఇదే దోపిడి, ప్రతి జిల్లాలో ఇదే దోపిడి, ప్రతి మండలం ఇదే దోపిడి. స్కామ్ స్కామ్ స్కామ్, బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ మాఫియా ఇన్ తెలంగాణ. కాబట్టి 2000 జీవోని తెలంగాణలో అమలైతే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి కోసం నేను కొట్లాడుతున్నా కాబట్టి అమలు చేసే దిశగా ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ, బై బై.